హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో ఏంటంటే ఇది కూడా మ్యారేజ్కి సంబంధించిన వీడియోయే. మీరు అందరూ అనుకోవచ్చు ఇంకా నీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవ్వలేదా ఏంటి అని చెప్పేసి. ఈ వీడియోతో అయితే అయిపోయినాయి అనమాట పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడాని. అండ్ ఇది చెల్లి మ్యారేజ్కి సంబంధించింది కాదు, ఫ్యామిలీలో ఇంకొక మ్యారేజ్ అయితే జరిగింది. సో మార్చ్ 24 అయితే జరిగిందనమాట. అది ఇప్పుడు పోస్ట్ చేయడానికి కుదిరింది. కూడా నాకు చెల్లి అవుతుంది. సో మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య కూతురు అనమాట. పెళ్ళికి ముందు రోజు అయితే హల్దీ ఫంక్షన్ అండ్ అలాగే మెహందీ ఇంకా సంగీత్ కూడా జరిగిందనమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇవేంటంటే ఇంకా మేడ పైన పువ్వులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు అయితే ఇలా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో చెప్పాను కదా ఈ మధ్యన కొంచెం ఫ్లవర్స్ ఎక్కువగానే వస్తున్నాయని చెప్పేసి. సో అవన్నీ అయితే తీసుకుని వెళ్తున్నాను కిందకైతేని. చూసారు కదా, సో వైట్, రెడ్, పింక్ అండ్ అలాగే ఎల్లో ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కోసుకుని కిందకైతే తీసుకుని వెళ్ళాను. ఇంకా కిందకు వచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా సింపుల్గా డైలీ పూజ అనేది ఉంటుంది కదా, సో ఆ విధంగా అయిపోయింది పూజ అయితేని. మ్యారేజ్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ వీడియో అయితే ఇంతకుముందు పోస్ట్ చేశాను. సో ఫిబ్రవరి 24 అయితే ఎంగేజ్మెంట్ జరిగింది, మార్చ్ 24 మ్యారేజ్ జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వెంటనే వీడియో అయితే చూసేయచ్చు. ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంక ఇక్కడ ఆయన ఎప్పుడో ఇవి తీసుకొచ్చారనమాట. ఇవి గుమ్మడి గింజలు ఉంటాయి కదా అవిని అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, ఈ రెండు తీసుకొచ్చారు. సో వాటిని అయితే పౌడర్ చేసి కర్రీస్లో వేస్తానన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ముందుగానే ఇలాగా కొంచెం ఫ్రై చేసేసి పాడవకుండా ఉంటాయని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చారు. సో ఎర్లీగా పాడైపోతాయేమో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రై చేసి వీటన్నిటిని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే మనం గ్రేవీ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇవి అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టోర్ చేసుకోవడం వల్ల ఈజీగా కర్రీస్లో అయితే వేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఇవి ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేశాను పౌడర్ కింద. అండ్ ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ధనియాలు కూడా పౌడర్ చేసుకుంటున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజైతే స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే సో మ్యారేజ్ అని చెప్పాను కదా, ముందు రోజు హల్దీ ఉందని చెప్పేసి వెళ్ళామన్నమాట. మేము 12 టైంకి బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన తర్వాతే భోజనం కూడా అక్కడే చేసాము. సో 12కి బయలుదేరి వెళ్ళామన్నమాట. సో స్టార్ట్ అయ్యేసరికి హల్దీ 4:30 అలా అయ్యింది. సో ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కొంచెం లేట్ అయ్యింది. ఇంకా హల్దీ డెకరేషన్ వచ్చేసి ఈ విధంగా చేశారనమాట. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత హల్దీ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసి తోడ పెళ్లి కూతురు ఉంటుంది కదా, సో డ్యాన్స్లు అయితే వేస్తుంది అనమాట. సో సరదాగా సాంగ్స్ పెడితే ఇక్కడ పిల్లలందరూ కలిసి ఇలా డ్యాన్స్ అయితే వేశారు. అంటే ఇది ఇంకా హల్దీ స్టార్ట్ అవ్వకముందు అయితే ఈ విధంగా డ్యాన్స్లు అయితే వేశారు. ఆ తర్వాత హల్దీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి ఇంకా పసుపు రాయడం ఇవన్నీ ఉంటుంది కదా, సో ఇక్కడ ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు. ఇంకా తర్వాత వాటర్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా భలే ఎంజాయ్ చేశారు వాటర్లో అయితేని, చాలా బాగా వేసుకున్నారు వాటర్ అది కూడాని. ఇంకా మ్యాక్సిమం అందరూ కూడా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లోనే ఉన్నారు. సో శారీస్ కూడా పిన్ని గారే తీసిచ్చారనమాట అందరికీ కూడాని. సో అవే కట్టుకున్నారు అందరూ మ్యాచింగ్ బ్లౌజెస్ వేసుకుని. ఇంకా అందుకే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అందరూ కూడా ఎక్కువగా పింక్ అండ్ రెడ్లోనే ఉన్నారు. సో మగవాళ్ళందరూ కూడా ఇంకా ఎల్లో కలర్ అయితే వేసుకున్నారు. ఇంకా వాటర్లో అయితే ఫుల్గా డ్యాన్సులు, వాటర్ వేసుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయిన తర్వాత 6:30కి అయితే మెహందీ అండ్ సంగీత్ అని అనుకున్నారు. కాకపోతే హల్దీ లేట్ అయిపోయింది, దానివల్ల సంగీత్ అండ్ మెహందీ కూడా చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా నైట్ అయిపోయిందనమాట. నైట్ 1 వరకు అయితే సంగీత్ జరిగిందంట. సో మేము 9 వరకు ఉన్నాము. 9 వరకు ఉండి అయితే మేము వచ్చేసాము. నెక్స్ట్ డే మ్యారేజ్కి వెళ్దాం కదా అని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా బాగా ఆడుకుంటున్నారు. ఇంకా హల్దీ అయిపోయిన తర్వాత మెహందీ వచ్చేసి 7:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యింది. ఇంక ఇక్కడ అందరూ కూడా కోన్లు అయితే పెట్టించుకుంటున్నారు. అండ్ పెళ్లి కూతురికి కూడా కోన్ పెడుతున్నారనమాట. సో రోజు డిన్నర్కి అయితే టిఫిన్స్ వేశారు. అండ్ అలాగే ఈ మెహందీ జరిగినప్పుడు అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. అవేంటో ఇక్కడ చూసేయండి. మిరపకాయ బజ్జీ అండ్ అలాగే అరటికాయ బజ్జీ, ఇంకా టమాటా బజ్జీ అండ్ పెద్ద కింద పప్పు ఉంటుంది కదా, ఇవన్నీ అయితే స్నాక్స్ కింద తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ అందరూ అయితే టేస్ట్ చేస్తున్నారనమాట ఎవరికి కావాల్సింది
వాళ్ళైతే తీసుకొని తింటున్నారు. మెల్లిగా జరుగుతుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. లేట్ అయిపోయింది. అప్పటికి ఒకవైపు అయితే అందరూ టిఫిన్ చేస్తున్నారు అండ్ అలాగే ఒకవైపు అయితే ఇవి తిన్నారనమాట. ఇంకా ఆ విధంగా మెహందీ అయితే జరిగింది. ఈలోపు సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. ఇంకా పిల్లలందరూ అయితే డ్యాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఒకవైపు మెహందీ, ఇంకోవైపు సంగీత్ అన్నట్టు. సో ఇక్కడ పిల్లలైతే డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. మార్నింగ్ ఇక్కడ హల్దీకి డెకరేషన్ చేశారు కదా, సో మళ్ళీ ఈవినింగ్ అదంతా తీసేసి ఈ విధంగా లైటింగ్స్ అయితే పెట్టారనమాట. డ్యాన్స్కి ఈ విధంగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా లైటింగ్స్ అయితే పెట్టారు. ఇంకా చూసారు కదా, ఈ చిన్న పిల్లలిద్దరూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. చాలా బాగా వేశారు డ్యాన్స్ అయితేని. సో ఇంతకుముందు చూసారు కదా వీడియోలో, తోడపిల్లి కూతురు అని చెప్పేసి ఆ వైట్ ఫ్రాక్ వేసుకుంది కదా, ఆ అమ్మాయి డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది. అప్పటి వరకు ఉండి ఇంక ఇంటికైతే వచ్చేసాము 9 టైంకి. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. పెళ్ళికి అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. సో వచ్చేటప్పుడు కొన్ని లగేజ్ అయితే తీసుకొచ్చిందనమాట. అవి మేము వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి వాటిని తీసుకుని అయితే వచ్చాము. ఇంటికి రమ్మంటే తర్వాత వస్తాంలే అని చెప్పేసి వాళ్ళైతే అటు నుంచి మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయారు. సో మాకు ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. మేము బస్ స్టాండ్కి వెళ్ళి ఇవన్నీ తీసుకుని వచ్చాము. పాలు ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట అమ్మ అయితేని. అండ్ అలాగే పెళ్ళికి వెళ్ళినప్పుడు కొన్ని బట్టలు అయితే లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి కొన్ని అక్కడ ఉంచేసాను. సో అవి కూడా తీసుకుని వచ్చింది. అండ్ అలాగే మ్యారేజ్ ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి అనుకుంటా. సో మేము ఈవినింగ్ 5 ఆ టైంకి వెళ్దాం అని చెప్పేసి మేమైతే మార్నింగ్ వెళ్ళలేదు. ఇంకా అమ్మ వాళ్ళైతే రాజమండ్రి వచ్చేసరికి 12 ఎంతో అయ్యింది, 12:30. సో మేము ఆ టైంకి వెళ్ళి బ్యాగ్ అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. సో ఇదిగోండి చెల్లిని గాజులు ఇవన్నీ పంపించమన్నాను, అవి కూడా పంపించింది. అండ్ అలాగే హన్వితకి అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చింది. స్నాక్స్ అండ్ అలాగే స్వీట్స్ కూడా తీసుకొచ్చింది. అండ్ అలాగే చాక్లెట్స్ కూడా. అండ్ ఆ టైంకి అయితే హన్విత రాజమండ్రిలో లేదు, చొప్పిల్ల వెళ్ళింది. సో పెళ్ళికి వస్తుంది కదా అనుకున్నాం కానీ ఇంకా రాలేదు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి కుట్టి తీసుకురమ్మన్నాను. శారీ అయితే అక్కడ ఇంతకుముందు తీసుకొచ్చేసాను నేను. ఇంక బ్లౌజ్ అయితే కుట్టేసి తీసుకొచ్చింది అనమాట. ఉగాదికి కట్టుకుందాం కదా అని చెప్పేసి తీసుకురమ్మన్నాను. అండ్ ఇవేంటో చూసారు కదా, ఇవి ఇన్స్టెంట్ పరోటాలు అనమాట. సో ఇంతకుముందు వీడియోలో చూసారు కదా, పరోటా విత్ పన్నీర్ కర్రీ అని పెట్టాను కదా, సో ఆ పరోటాలే. చాలా టేస్టీగా ఉన్నాయి పరోటాలు అయితేని. ఇంక ఇదిగోండి హన్విత కుట్టిన ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను. ఇవి మనకి బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, మ్యారేజెస్కి అవి పెడుతూ ఉంటున్నారు కదా ఈ మధ్యన. సో వాటిని అయితే ఈ విధంగా కుట్టించేసాను అనమాట. ఫ్రాక్స్ అయితే హన్వితకు బాగా సెట్ అవుతున్నాయి. అండ్ అలాగే కాటన్ కదా, సో కొంచెం ఈ సమ్మర్లో చల్లగా ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే కుట్టేసింది ఇంకా అమ్మ. కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చింది, కట్టేసి తీసుకొచ్చింది. కొన్ని అయితే విడిగా ఉన్నాయి. సో ఇవన్నీ సర్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని నేను కట్టేసి మ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాను. అండ్ ఇంకా మ్యారేజ్కి వెళ్ళేసరికి 5:30 అయింది అనుకుంటా. ఇదిగోండి మండపం అయితే ఇంకా రెడీ అవుతుంది. చాలా బాగుంది మండపం అయితే, చూసారు కదా. ఒక టెంపుల్ వైబ్స్ అయితే వచ్చినాయి అనమాట. అంత లుక్గా ఉంది ఈ మండపం వచ్చేసి. ఇంకా ఇప్పుడు రిసెప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. సో చాలా పెద్ద ప్లేస్ అనమాట, దానివల్ల చాలా లుక్గా అనిపించింది. సో ఒకవైపు అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ సాంగ్ వేయడానికి అయితే రెడీ చేశారు. ఇంకో కేరళ డ్రమ్స్ కూడా పెట్టారనమాట రిసెప్షన్కి. అబ్బాయి అమ్మాయి అయితే ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారు అనేది ఇక్కడ చూసేయండి. సో ఈ కేరళ డ్రమ్స్ ఉన్నాయి కదా, సో వాటిని వాయిస్ తీసుకొచ్చారనమాట మండపంలోకి అయితేని. సో రిసెప్షన్కి ఈ విధంగా ఎంట్రీ అయితే ఇచ్చారు. సో రిసెప్షన్ జరిగిన తర్వాత మేమైతే భోజనాల దగ్గరికి వెళ్ళాము. సో ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారు. సో అందరం కూర్చొని చక్కగా భోజనాలు అయితే చేసేసాము. ఇంకా టైంకి అయితే ప్లేస్ మొత్తం ఖాళీ లేదు. సో చాలా జనం అయితే వచ్చేసారు ఆ టైంకి. ఇంకా సో రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడే కొంచెం ఎక్కువ మంది వస్తారు కదా. ఇంకా ఇదిగోండి ఒకవైపు అయితే రిసెప్షన్ జరుగుతుంది, అక్షంతలు వేయడానికి అందరూ స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నారు. ఇంకో వైపుని ఆర్కెస్ట్రా అయితే పెట్టారనమాట. సో అక్కడ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో సాంగ్స్ డ్యాన్స్లు ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అటు సైడ్ కొంచెం ఎక్కువ మంది అయితే అక్కడ కూర్చొని చూస్తున్నారు. అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు అక్కడే ఉన్నాము. సో మ్యారేజ్ అంతా కూడా చూసామన్నమాట. ఇంక ఇదిగోండి ఇక్కడ మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యారేజ్కి సంబంధించి ఫుల్ వీడియో తీయడానికి అయితే కుదరలేదు, అందుకని చెప్పేసి కొన్ని బిట్స్ అయితే ఆ విధంగా యాడ్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.